రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య అన్నారు. గురువారం ఆలేరు పట్టణం ఏఎన్ఆర్ గార్డెన్లో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా సడక్ సురక్ష అభియాన్ జాగ్రత్తను పురస్కరించుకుని జిల్లా రవాణా శాఖ అధికారి సాయి కృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విద్యార్థులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఏసీపీ రమేష్ కుమార్, సిఐ కొండలరావు, ఎంవీఐ ఆనంద్, శ్యాంప్రసాద్, ఎంవీఐ శ్రీకాంత్, ఏఎం వి హర్షవర్ధన్, డాక్టర్ భార్గవి, ఎస్ఐ రజనీ పాల్గొన్నారు. మన దేశానికి గర్వంగా పేరు తెచ్చే విధంగా ముందుకు పోవాలని మిమ్మల్ని బడికి పంపి కాలేజీలకు పంపి ఒక ఉన్నత స్థాయిలో చూడమని చెప్పి మన తల్లిదండ్రులు మన మీద ఆశలు పెట్టుకుంటారు. అలాంటి క్రమంలో ఏదైతే మనం విద్యను అభ్యసిస్తున్నామో ఆ సమయంలో రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్ అన్ని విధాలా మనం పాటించినట్టయితే మన ప్రాణాలతో పాటు ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడే అవకాశం మన చేతిలో ఉంటుంది. కాబట్టి తప్పకుండా మన అధికారులు చెప్పినటువంటి సూచనలు, సలహాలు, నిబంధనలు, రూల్స్ పాటించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక చక్కటి అవగాహన సదస్సు. చాలామందికి ట్రాఫిక్ రూల్ తెలుస్తాయి, చాలామందికి నిబంధనలు తెలుస్తాయి, కానీ క్షణికావేశాలు, నాకేమైతుందని చెప్పి అశ్రద్ధతోటే మన బాధ్యత మనం నిర్వహించకపోవడం వల్లే ఎక్కువ యాక్సిడెంట్లు, ఎక్కువ మరణాలు జరుగుతున్నాయి. ఇప్పుడే మన అధికారులు చెప్పినట్టుగా రోజు 100 మంది చనిపోతే అందులో 70% అంటే 68% మంది రూల్స్ పాటించకుండా, హెల్మెట్ ధరించకుండా, సీట్ బెల్ట్ ధరించకుండా జరిగే ప్రమాదాలలోనే ఎక్కువ చనిపోతున్నారు. కాబట్టి మనం వాళ్ళన్నింటినీ విధిగా పాటించాలి. మనం బండి డ్రైవింగ్ చేస్తున్నామంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. కార్ డ్రైవింగ్ చేస్తున్నామంటే తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి. నువ్వు సన్మార్గంలో రోడ్డు మీద నడుస్తుండొచ్చు, కానీ ఎదుటి వ్యక్తి సన్మార్గంలో వస్తలేడా అని చెప్పి మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఎదుటి వ్యక్తి ఓవర్ స్పీడ్ వచ్చి నిన్ను గుద్దినా, నువ్వు తప్పు చేయకపోయినా, నువ్వు ఆ సమయంలో సీట్ బెల్ట్ ధరించకపోతే మన ప్రాణాలే పోతాయి. అదేవిధంగా నువ్వు ఓవర్ స్పీడ్ పోయినా, ఎదుటి వాళ్ళు రైట్ రోడ్ వచ్చినా, నువ్వు రాంగ్ రోడ్ పోయినా వాళ్ళ ప్రాణాలు, మీ ప్రాణాలు పోతాయి. అందుకే మన భారతదేశం ఒక గొప్ప దేశం, అన్నిటికీ నియమ నిబంధనలు పెట్టింది. వాటిని ఆచరిస్తే తప్పకుండా మనం ముందుకు పోతాం. నేను చాలా దేశాలు మొన్న లండన్ పోయి వచ్చిన, అక్కడ రోడ్ల మీద ట్రాఫిక్ కానిస్టేబులే కాలుస్తలేడు, ట్రాఫిక్ వాళ్ళే కాలుస్తలేరు. ఏమన్నా సిగ్నల్ చూసి వీళ్ళు ప్రయాణిస్తారు తప్ప. మరి అంత డెవలప్ అయిన దేశాలు ఆ రకంగా పాటిస్తే మనం అభివృద్ధి చెందుతుంది మన భారతదేశం. మరి మనం కూడా ఆ నియమ నిబంధనలు పాటిస్తే ఈ రోడ్డు యాక్సిడెంట్లు తగ్గిపోతాయి. ఇక చాలామంది మధ్యలో మా నాయకులు కూడా ఫోన్ చేస్తారు, సార్ నన్ను మా పోలీసు వాళ్ళు పట్టుకోరు, జరి చెప్పు సార్ అంటారు. అది ఎందుకు పట్టుకురు అంటే హెల్మెట్ లేదంటారు. మరి వాళ్ళ ఇంటి కోసం కాదు కదా, వాళ్ళ పిల్లల కోసం కాదు కదా, వాళ్ళు మన ప్రాణాలు రక్షించడం కోసం. యాక్సిడెంట్ అయితే, తల కింద పడితే హెల్మెట్ ఉంటే నీ ప్రాణం మంచిగా ఉంటుంది, మీ తల్లిదండ్రులు బాగుంటారు, నీ మీద అటువంటి ఆశలు పెట్టుకుని నీ కుటుంబం, నీ సమాజం బాగుపడుతుంది కదా. ట్రాఫిక్ వాళ్ళు మిమ్మల్ని హెల్మెట్ పెట్టుకోమన్నది. ఒక ఆయన బెల్ట్ పెట్టుకోకూడదు దొరుకుతాడు. ఈ మధ్యన ఈ తెలంగాణలో దురదృష్టం, డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎక్కువ దొరుకుతున్నాయి. నేనే వాళ్ళకి చెప్పాలంటే బాధపడుతున్నా. సార్ కింద దావత్ పోయినా దావత్ చేసుకో సార్, అరే ఇంటికి పోయి నిమ్మలంగా భార్య పిల్లలతో ఇంత మందు తాగితే తప్పలేదు. లేదు దావత్ పోయినామనుకో, ఓ డ్రైవర్ తీసుకుపోయి డ్రైవర్ తాగకుండా చూసుకొని నువ్వు తాగు, కానీ తాగుతాడు దొరుకుతాడు. ఇక్కడ మా సిఐఓ ఎస్ఐ ఊదమంటే నేను ఎందుకుంటా సార్, నేను అధికార పార్టీ, నేను ఎమ్మెల్యే మనిషిని. అది ఎమ్మెల్యే మనిషి అయితే ఎదుటికి యాక్సిడెంట్ అయితే ప్రాణం పోతే ఎమ్మెల్యే కాపాడుతుందా? అధికార పార్టీ కాపాడుతుందా? మన జాగ్రత్తలు మనం ఉండి ఎక్కడైనా చిన్న చిన్నవి ఉంటే మనం చేసుకోవచ్చు. కానీ ప్రాణాల మీదకి వచ్చి నువ్వు తాగడం వల్ల నీ ఒక్క ఫ్యామిలీ కాదు, ఎదుటి వాడి ప్రాణాలు పోతాయి, ఎదుటి వాడి కుటుంబం ఖరాబ్ అవుతుంది. ఆ రకంగా మనం ఆలోచన చేసి అవగాహన పెంచాలి. నిజంగా ట్రాఫిక్ రూల్ కనుక మనం పాటించి ఈ రోడ్డు భద్రత